ఇసుక ఓటు కోసం కోటి తిప్పలు. సో ఓటర్లకు సార్ నోటీసులు గుబులు పుట్టిస్తున్నాయంటూ కూడా చెప్పుకోవచ్చు. సో ఇటీవల ప్రకటించిన ముసాయిదా ఓటర్ జాబితాలో తమ పేరు చూసుకుని ఊపిరి పీల్చుకున్న ఓటర్లకు తాజాగా అందుతున్న నోటీసులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇసుక తమకు కేటాయించిన టైంలో వివరణతో పాటు ఆధారాలు సమర్పించేందుకు మున్సిపాలిటీలకు క్యూ కడుతున్నారు ప్రస్తుతం నోటీసులు అందుకున్న జనం ఎవరైతే ఉన్నారో. ఇక కరీంనగర్ బల్దియాలో మిలాద్ ఉన్ నబీ సెలవు రోజైనప్పటికీ కూడా సార్ నోటీసులకు రిప్లై ఇవ్వడానికి ప్రత్యేక కౌంటర్లు నిర్వహించడంతో వందలాది మంది వివిధ ధృవపత్రాలతో అక్కడికి తరలి వచ్చారు. సో అయితే ఎన్యుమరేషన్ ఫారాలను నింపాక తమ ఇళ్లకు వచ్చి తీసుకెళ్లిన సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారు అందులో తప్పులుంటే అప్పుడే ఎందుకు చెప్పట్లేదు, తీరా ఇప్పుడు నోటీసులు ఇచ్చి మరి మున్సిపల్ ఆఫీసులు చుట్టూ ఎందుకు తిప్పించుకుంటున్నారు అంటూ కూడా ప్రజలు కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. ఇక్కడ చూసుకుంటే వీటితో పాటు ప్రస్తుతం మంచాలకు పరిమితమైన వృద్ధులు ఎవరైతే ఉంటారో వాళ్ళు, అలాగే దివ్యాంగులు వారిని ఆఫీసులకి తీసుకురావడం చాలా ఇబ్బందిగా మారింది అంటూ కూడా వాపోతున్నారు. ఇక తెలంగాణ అలాగే జపాన్ మధ్య నైపుణ్య వారధి మొదలవుతుంది. అంతర్జాతీయ శిక్షణ విద్యార్థుల మార్పిడికి అంగీకారం కూడా. సో రాష్ట్ర యువతకు అంతర్జాతీయ స్థాయి ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా జపాన్తో సాంకేతిక అలాగే నైపుణ్య అభివృద్ధి భాగస్వామ్యాన్ని పెంపొందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సో ఇదే క్రమంలో జపాన్ పర్యటనలో ఉన్న మంత్రి వివేక్ వెంకటస్వామి నేతృత్వంలోని ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం అక్కడి అధికారులతో కూడా మీట్ అయినట్టే తెలుస్తుంది. సో దీనికి సంబంధించి చర్చలు కూడా జరిపారు. తెలంగాణలోని నిరుద్యోగ యువతను భవిష్యత్ సాంకేతికత అవసరాలకు తగ్గట్టుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 119 అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లను కూడా ఏర్పాటు చేస్తున్నట్టు మంత్రి వివరించారు. బట్టితో కొండ మురళి బేటి డిప్యూటీ సీఎంతో మంత్రులు ఉత్తమ్ శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కూడా సమావేశమయ్యారు. సాగర్ పై ఏపీ దౌర్జన్యం ఇందాక కూడా చూసుకున్నాం. కుడి కాలువ నుంచి 2000 క్యూసెక్ల తరలింపు, బోర్డుకు సమాచారం ఇవ్వకుండానే ఏపీ తొండాట ఆడుతుంది అంటూ కూడా తెలంగాణ ఆరోపిస్తుంది. అదే స్థాయిలో సమాధానం చెప్పిన తెలంగాణ ఇంజనీర్లు ఎడమ కాలువ నుంచి 2000 క్యూసెక్లు రిలీజ్, అలాగే రాష్ట్రాల మధ్య వాటర్ వార్ ఇప్పటికే మొదలైపోయింది. రంగంలోకి సిఆర్పిఎఫ్. అలాగే శ్రీశైలం తుంగభద్ర సాగర్ నుంచి ఏపీ జలదోపిడీ చేస్తుంది. బోర్డుకు ఫిర్యాదు చేసే యోచనలో తెలంగాణ ఆఫీసర్లు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. లెక్కలు తేలకుండా నీటి తరలింపుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అధికారులు. ముందుగా ఈనాడు చూసుకున్నట్లయితే ఆకస్మిక జల ప్రళయం. సో ఇక్కడ చూసుకుంటే నేపాల్లో పలు జిల్లాలు ముంచెత్తిన వరద బురద కొట్టుకుపోయిన ఊర్లు. సో సుమారు 160 మందికి పైగా మృతి చెందారు. ఇక 750 మందికి పైగా గల్లంతయ్యారు. ఇక వీరిలో 77 మంది ఈషా ఫౌండేషన్ యాత్రికులు ఉన్నట్టు కూడా అధికారులు గుర్తించారు. ఇక టిబెట్ లో మరో 265 మంది కూడా గల్లంతైనట్టు తెలుస్తుంది. ఇక హైదరాబాద్ నుంచి వెళ్లిన 31 మంది బృందం ఏదైతే ఉందో ప్రస్తుతం వాళ్ళు క్షేమంగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇక హిమాలయ దేశం నేపాల్ పై జల ఖడ్గం విరుచుకుపడింది అంటే ఒక వార్తను కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో దానికి సంబంధించిన ఇమేజ్ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇక టిబెట్ లో మొదలైన వరద బురద ఉప్పెన ఉరుములేని మెరుపులా వచ్చి నేపాల్ మధ్య ప్రాంతాన్ని తుడిచిపెట్టేసింది. ఇక గ్రామాలు పట్టణాలు జల సమాధి అయ్యాయి. 160 మంది మృతి, అలాగే 750 మందికి పైగా గల్లంతయ్యారు. వారిలో 133 మంది భారతీయులు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇక ఇందులో 77 మంది ఈషా ఫౌండేషన్ యాత్రికులు కూడా ఉన్నారు. ఇక వీరంతా ఎన్ఆర్ఐలు, ప్రవాస తెలుగువారులు కూడా వీరిలో ఉన్నట్టు తెలుస్తుంది. మరో 37 మంది తంజావూరుకు చెందిన తమిళులు కూడా గల్లంతైనట్టే తెలుస్తుంది. ఇక టిబెట్ లో ఈ సంఖ్య 265కు చేరినట్టు తెలుస్తుంది. ఇసుక మరో 15 ఉద్యోగ ప్రకటనలకు కసరత్తు పూర్తి అయింది. భారీ సంఖ్యలో పోస్టులు వెలువడే అవకాశం కూడా కనిపిస్తుంది. కంప్యూటర్ ఆధారిత పరీక్ష ముగిసిన వెంటనే మార్కులు తెలిసేలా టీజీపీఎస్సీ ఏర్పాట్లు కూడా చేస్తుంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి ఈ నెల ఆఖరు లేదంటే సెప్టెంబర్ నుంచి ఉద్యోగ ప్రకటనలు జారీ చేసేందుకు కూడా టీజీపీఎస్సీ కసరత్తును పూర్తి చేసింది. ఇక ఈ ఏడాది ఇప్పటికే 9 ప్రకటనలు ఇచ్చిన కమిషన్ మరో 15 వరకు వెలువరిచేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. ఇక మరి పరిపాలనా ప్రక్రియ తుది దశకు చేరుకోవడంతో పోస్టుల సంఖ్య అలాగే అర్హతలు తదితర అంశాలను మరోసారి పరిశీలించి వాటికి ఆమోదం తెలిపే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. నెలకు 2, 3 చొప్పున వెలువరించే ఈ ప్రకటనలో భారీ సంఖ్యలో పోస్టులు ఉన్నట్టు కూడా సమాచారం అందుతుంది. ఇక ఇంజనీరింగ్ ఇతర ప్రొఫెషనల్ కేటగిరీ పోస్టులను కూడా ప్రభుత్వం భర్తీ చేయనున్నట్టే తెలుస్తుంది. ఇటీవల ఆర్థిక శాఖ అనుమతించిన 3800 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీకి ప్రతిపాదనలు కూడా అందాయి. ఇక నా బిడ్డ ప్లాన్ ఏ మాట్లాడింది, ఆమె ప్లాన్ బి ఏమిటో నాకు తెలీదు.
సో ప్రస్తుతం కాంగ్రెస్‌లో నెలకొన్న అసమ్మతి సెగ ఏదైతే ఉందో, సో ఇటీవల మంత్రి కొండా సురేఖ కుమార్తె చేసిన వ్యాఖ్యలు కావచ్చు, అటు సీనియర్ నేత చిన్నారెడ్డి చేసిన వ్యాఖ్యలు కావచ్చు, దానికి సంబంధించి ప్రస్తుతం కాంగ్రెస్ వర్గాల్లోనే తీవ్రంగా చర్చ నడుస్తుంది. ఇక దీనికి సంబంధించి ఇటీవల కొండా సురేఖ కుమార్తె చేసిన వ్యాఖ్యలకు సంబంధించి పూర్తి నివేదికను కూడా టీపీసీసీ, ఏఐసీసీకి సమర్పించేసింది ఇప్పటికే. సో ఈ బాధ్యతలు మరొకరి చేతిలో పెట్టినట్టు కూడా తెలుస్తుంది ఏఐసీసీ. సో దీనికి సంబంధించి ఇక్కడ కొండా సురేఖ భర్త చేసిన కొన్ని వ్యాఖ్యలున్నాయి. సో మేము కాంగ్రెస్‌ను వీడేది లేదు. మంత్రి కొండా సురేఖ భర్త మురళి చేసిన వ్యాఖ్యలవే. ఇక మంత్రి కొండా సురేఖపై కఠిన చర్యలు తీసుకోకుండా చూడాలి అంటూ ఆమె భర్త కాంగ్రెస్ నేత కొండా మురళి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, అలాగే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కూడా కోరినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి భేటీ కూడా అయినట్టే తెలుస్తుంది. కానీ పరిపాలనా విధంగానే భేటీ అయ్యాము అంటూ కూడా కొన్ని వార్తలు కూడా బయటకు వస్తున్నాయి. ఇక రాజస్థాన్ హైకోర్టు ఏసీజేను తప్పించండి, ఆయనవన్నీ తప్పుడు విధానాలే. సో సిజేఐకి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మోహితా లేఖ కూడా రాశారు. ఇక ప్రపంచవ్యాప్తంగా అమెరికా వీసా ఇంటర్వ్యూల నిలిపివేత జరిగింది. సో కాన్సులర్ అధికారులకు సరైన శిక్షణ కొనసాగుతుండడమే దీనికి ప్రధాన కారణంగానే తెలుస్తుంది. ఇంకా త్వరలోనే ఇప్పుడు క్యాన్సిల్ అయిన స్లాట్స్ ఏవైతే ఉన్నాయో అపాయింట్మెంట్స్, అవి త్వరలోనే ఫుల్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక భూములే కేంద్రంగా రేవంత్ పాలన 22A నుంచి స్థలాలను తొలగించకుంటే సెక్రటేరియట్ ను ముట్టడిస్తామంటూ కూడా హరీష్ రావు డిమాండ్ చేశారు. ఇక గంటల వ్యవధిలో 85.20 లక్షల రికవరీ. సో సత్తా చాటిన సైబర్ సెక్యూరిటీ బ్యూరో. అక్టోబర్ చివరి నాటికి అందరికీ అల్పాహారం అన్ని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలలో అమలు జరగనుంది. ఇక రాష్ట్ర క్రీడా అభివృద్ధికి ముందడుగు పడుతుంది. సో రాష్ట్రంలో క్రీడా అభివృద్ధికి కీలక ముందడుగు పడింది అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. స్వయంగా ఒలింపిక్స్ లో రాష్ట్ర క్రీడాధికారుల ప్రతిభ చాటడానికి ఇది దోహదపడుతుంది అంటూ కూడా తెలిపారు. ఇక కొరియన్ నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీతో యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ విశ్వవిద్యాలయం అవగాహన కుదుర్చుకుంది. సో దక్షిణ కొరియాలోని సియోల్లో తాజాగా KNUS ప్రతినిధుల బృందం, అలాగే రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ కూడా సంతకాలు చేసినట్టే తెలుస్తుంది. ఇందులో భాగంగానే ప్రపంచ స్థాయి క్రీడా మౌలిక వసతులు, అలాగే ప్రతిభ శిక్షణ వంటి అంశాల్లో కూడా తెలంగాణకు సహకారం అందించనున్నట్టు తెలుస్తుంది. ఇసుక అతి వేగం 6గురి బలి. సో బ్రేకులు పనిచేయక డివైడర్ ఎక్కి నిలిచిన లారీని ఢీకొన్న బస్సు. సో సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. ఇక్కడ కూడా నేపాల్లో వరదల బీభత్సమే కనిపిస్తుంది. సో వరదల విలయం. నేపాల్ను ముంచెత్తిన ప్రకృతి విపత్తు, మెరుపు వరదల్లో 157 మందికి పైగా జల సమాధి. సో 750 మందికి పైగా పర్యాటకులు జాడ గల్లంతైంది. భూకంపం దాటికి విరిగిపడిన కొండ చర్యలు. హిమానీ నదాల మంచుతో బోటేకోషి నదిలో ఒక్కసారిగా పెరిగిన ఉధృతి. ఉగ్ర రూపం దాల్చి లోతట్టు ప్రాంతాలను ముంచేసిన నది. ఇక ఇల్లు, వంతెనలు, ప్రాజెక్టులు, రోడ్లు సర్వనాశనమయ్యాయి. యుద్ధ ప్రతిపాదకన కొనసాగుతున్న నేపాల్ ఆర్మీ ముమ్మర అన్వేషణ. సో ఈ వరదలకు సంబంధించిన ఇమేజ్ కూడా చూసుకోవచ్చు. ఎంత భారీ స్థాయిలో వరదలు ఇక్కడ ఉన్న ఊర్లను కూడా ముంచెత్తుతున్న విధానాన్ని.